ఆకతాయిలకు వన్ టౌన్ ఎస్సీఐ నాగరాజు మాస్ వార్నింగ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆదేశాలతో నూతన సంవత్సర వేడుకలలో ప్రజలు పాటించవలసిన జాగ్రత్తల గురించి భీమవరం వన్ టౌన్ సిఐ నాగరాజు మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకలలో రోడ్లపై కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, డీజేలు పెట్టడం చేయరాదని, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి వాహనాన్ని సీజ్ చేయకపోవటమే కాక వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకొనబడతాయని, కొంతమంది ఆకతాయిలు సైలెన్సర్లు తొలగించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ప్రతి కూడళ్లలోనూ పింకెటింగ్లు ఏర్పాట్లు చేస్తున్నామని, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి చోట చెక్ చేయడం జరుగుతుందని, ఎక్కడైనా ఆడవారిని ఇబ్బంది పెట్టడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, దీనికోసం స్పెషల్ గ్లూకోజ్ రాత్రంతా తిరగడం జరుగుతుందని, ఈ నూతన సంవత్సరాన్ని ప్రజలు ఆహ్లాదకంగా మీ ఇళ్లలోనే జరుపుకోవటం శ్రేయస్కరమని, ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతున్నాను. రాబోయే న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని పోలీస్ వారి సూచనలు, ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అద్నాన్ నయీం అస్మీ గారి ఆదేశాల ప్రకారం ఈ న్యూ ఇయర్ని, కొత్త సంవత్సరాన్ని ప్రతి ఒక్కళ్ళు, జిల్లా ప్రజలందరూ, ముఖ్యంగా భీమవరం పట్టణ ప్రజలు, వన్ టౌన్ ప్రజలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఎస్పీ గారు కొన్ని సూచనలు అందరికీ కూడా చేయమని చెప్పారు. వాటిని అన్ని తూచా తప్పకుండా ప్రజలందరూ పాటించాలి. ముఖ్యమైన సూచనలు, ఏదైతే న్యూ ఇయర్ని ఆహ్లాదకరంగా చక్కగా ఆహ్వానించేటువంటి క్రమంలో మనం కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అలాగే కొంచెం క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా న్యూ ఇయర్ వస్తుందంటే రోడ్ల మీద కేక్ కటింగ్లు, పార్టీలు జంక్షన్లో చేయడం అనేది పరిపాటిగా అలవాటైంది. దయచేసి యువతకు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎటువంటి రోడ్డు జంక్షన్లో కానీ, అలాగే మెయిన్ రోడ్లలో కానీ, పబ్లిక్ రోడ్ల మీద కానీ కేక్ కటింగ్లకి ఎటువంటి అనుమతులు లేవు. దయచేసి ఎవరు కూడా పబ్లిక్ ప్లేసుల్లో కేక్ కటింగ్ చేసేటువంటి ఏర్పాట్లు చేయకూడదని చెప్పి, అదేవిధంగా డీజేలు కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ పబ్లిక్ ప్లేసుల్లో జంక్షన్లో పెట్టడానికి అనుమతులు లేవు. అటువంటి ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా న్యూ ఇయర్ అంటే సరదాగా బైకుల మీద తిరిగేటువంటి యువత గుర్తుంచుకోవాలి. ఈ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్లో మేము పోలీస్ శాఖ ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మేము ఎటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ ఎక్కడా జరగకుండా యువతని కంట్రోల్ చేసే విధంగా చాలా చర్యలు తీసుకుంటున్నాము. యువత ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, అలాగే ర్యాష్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ ఇటువంటి చేయొద్దని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాము. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో అన్నిటిలో జంక్షన్లో కూడా పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మూవింగ్ పార్టీస్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం కూడా జరుగుతుంది. మేము ఆల్రెడీ ఎస్పీ గారు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడానికి సరిపడా మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టి చూడడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూ ఇయర్ని అందరూ కూడా ఆహ్లాదంగా జరుపుకోవాలి. ఎవరు కూడా ఈ న్యూ ఇయర్ వచ్చే టైంలో అత్యుత్సాహంతో ఈ బైకులు నడిపి, ఈ బైకుల మించి పడి వాళ్ళ కుటుంబంలో విషాదం నింపే విధంగా కానీ, లేకపోతే వాళ్ళు బాధపడే విధంగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళ క్రమశిక్షణ పాటించేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా నైట్ టైం ముఖ్యంగా న్యూ ఇయర్ అంటే మనకందరికి కూడా తెలుసు. న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తూ ఆడపిల్లలు ముగ్గులు వేయడం ఇటువంటివి చేస్తున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు వాళ్ళని టీజింగ్ చేయడం ఇటువన్నీ కూడా మా దృష్టికి వస్తూ ఉంటాయి. వాటి మీద కూడా గట్టి నిఘా పెట్టి ప్రతి వీధిలో, ప్రతి సందులో తిరిగే విధంగా కూడా మూవింగ్ పార్టీస్ని, బ్లూ కోడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా కంటిన్యూగా తిరుగుతూ ఉంటారు. అటువంటి చర్యలకు ఎవరన్నా పాల్పడినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. న్యూ ఇయర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వాతావరణంలో జరుపుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్తో, కుటుంబ సభ్యులతో, అలాగే ఫ్రెండ్స్తో వాళ్ళ యొక్క ఏరియాలో జరుపుకోవాలని, రోడ్ల మీద అనవసరమైన డిస్టర్బెన్స్ చేయడం కానీ, న్యూసెన్స్ చేయడం కానీ చేయకూడదని ఈ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది.